హాయ్ గాయ్స్, ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాం కదా. లెఫ్ట్ సైడ్ ఆక్పోన్ల విలేజ్కి వెళ్తాము. కంపారిటివ్లీ రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మనకు కొద్దిగా లాంగ్ జర్నీ వస్తుంది. అందుకని మనం లెఫ్టే తీసుకుందాం. ఇక్కడ చూసారా ఎంత ప్రశాంతంగా సేద తీరుతుందో. ఈ చింటూ బ్రో పక్క నుంచి వెళ్తున్నా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈ ఎక్లాష్ఖాన్ పేట నుంచి నెక్స్ట్ వచ్చే ఊరు తెల్లబల్లి. సో ఎక్లాష్ఖాన్ పేటకి తెల్లబల్లికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ 2 కిలోమీటర్స్ మధ్యలో అంతా కూడా అగ్రికల్చరల్ ల్యాండ్సే. జస్ట్ ఇప్పుడే చెరుకు తోట చూసాము. అండ్ ఇలా వెళ్తుంటే వరి పొలాలు, వివిధ రకమైన చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ దారిలో ఒక గుడి చూశాను. ఈ గుడి దగ్గర శివలింగం బయటే ఉంది. అదే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో బట్ ఎక్కడ ఆగలేదు, నేను జస్ట్ అలా గమనించి మళ్ళీ నా పాతలో నేను వెళ్తూనే ఉన్నాను. అక్కడ శివలింగం కానీ నంది కానీ రెండు గుడి బయటే ఉండడం ఇక్కడ మనం చూడొచ్చు. అలానే నెక్స్ట్ ఇదే పాతలో మనం కంటిన్యూ అవుతుంటే ఇలాంటి పొలాలే మనకు కనబడుతూనే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూస్తే కొద్దిగా తోటలాగా అనిపిస్తుంది, చెట్లు ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా, మోస్ట్ ఆఫ్ ద రైడ్ మనకి ముందు కానీ వెనకాల కానీ ఎవరు కనపడరు. ఎందుకంటే ఇవన్నీ విలేజ్ రోడ్సే కాబట్టి ఇంటర్నల్గా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళే వాళ్ళే ఉంటూ ఉంటారు. అదే హైవే అండ్ వేరే టౌన్స్కి కనెక్ట్ చేసే దారి అయితే మనకి కొద్దిగా జనసంచారం ఉంటుంది. ఇప్పుడైతే మనం తెల్లబల్లి విలేజ్ వరకు వచ్చాం. ఎప్పుడైతే ఈ తెల్లబల్లి విలేజ్ దగ్గరకు వచ్చానో అక్కడ ఆ రోడ్డు మధ్యలో చిన్న గుంత తవ్వారు. సంథింగ్ ప్రొక్లైన్ తోటి పైప్ లైన్ వేస్తున్నారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే దారి బ్లాక్ అయిపోయింది. దాన్ని క్రాస్ చేయడానికి మనం సైకిల్ లిఫ్ట్ చేసి క్రాస్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు మన షూస్ కూడా బురదతోటి తడిసిపోయాయి. సో నేనేమనుకున్నానంటే లెఫ్ట్ సైడ్లో మనం చూసాం కదా పొలాలు చాలా వరకు ఉన్నాయి. కొన్ని పొలాల దగ్గర గట్ల మీదే పంపు ఉంటుంది. మన షూస్ని వాష్ చేసుకుందామని చాలా దూరం వరకు కూడా ట్రై చేస్తూ వెళ్ళాను, ఎక్కడైనా కనపడుతుంది సైడ్లో అని. బట్ మనకి ఎక్కడా కూడా పంట పొలాలు కంప్లీట్ అయ్యే వరకు మనకి ఎక్కడా కనపడలేదు. యాక్చువల్లీ ఈ తెల్లబల్లి విలేజ్ దాటిన తర్వాత డైరెక్ట్ ఆక్పాంల విలేజే అనుకున్నాను. మధ్యలో ఇక్కడ కోదండరామాపురం విలేజ్ అని ఉంది. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ పార్ట్ రామాపురం విలేజ్ చూసాము. దానికి కంటిన్యూగా ఇక్కడ కోదండరామాపురం విలేజ్ కూడా ఉంది. సో రెండు సిమిలర్ నేమ్స్ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి. మనం వచ్చిన పాతలో ఈ విలేజ్ స్టార్టింగ్ వరకు కూడా రోడ్స్ బాగానే ఉన్నాయి. బట్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ ఆక్మాల